రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. హైదరాబాద్ మణికొండ పంచవటి కాలనీలో కాల్పులు జరగలేదని రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకటసు అయితే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన రాజకీయ నాయకుడి కుమార్తె తెలంగాణకు చెందిన రాజకీయ నాయకుడి కుమారుడికి 14 సంవత్సరాల క్రితం వివాహం జరిగిందని కూడా తెలిపారు. ముఖ్యంగా కుటుంబ కలహాల వల్ల భార్యాభర్తలు ఇద్దరు వేరుగా ఉంటున్నారన్నారు. ఇదే నేపథ్యంలో మణికొండ పంచవటి కాలనీలో వారికి సంబంధించిన ఒక ఆస్తి విషయంలో రెండు కుటుంబాల మధ్య గత నెల అక్టోబర్ 25న గొడవ కూడా జరిగిందని కూడా తెలియజేశారు. ఈ గొడవకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరు తమకు ఫిర్యాదు చేశారని కూడా తెలియజేశారు. ఇరు వర్గాల నుండి ఫిర్యాదు తీసుకున్నామన్నారు. గన్ ఫైరింగ్ విషయం తమ దృష్టికి రాలేదని కూడా వెల్లడించారు. కాల్పులకు సంబంధించి ఏమైనా ఎవిడెన్స్ అయితే ఉంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా ఇన్స్పెక్టర్ వెంకన్న వివరించారు. రైట్ ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. మణికొండ కాల్పులు అయితే మరో కొత్త ట్విస్ట్ అయితే వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల వల్లే సంవత్సర కాలంగా వేరుగా ఉంటున్నారు దంపతులను కూడా తెలియజేశారు. ఈ నేపథ్యంలో మణికొండ పంచవటి కాలనీలో వాళ్లకు సంబంధించిన ఒక ఆస్తి విషయంలో అయితే తగాదాలు జరిగాయంటూ కూడా తెలియజేశారు. రెండు కుటుంబాల మధ్య గత నెల అక్టోబర్ 25న అయితే గొడవ జరిగిందంటూ కూడా సమాచారం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గొడవకు సంబంధించి ఇరు వర్గాల మధ్య ఒకరిపై ఒకరు మాకు ఫిర్యాదు కూడా చేశారంటూ కూడా ఇన్స్పెక్టర్ తెలియజేయడం జరిగింది. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు కూడా తీసుకున్నామంటూ కూడా ఇన్స్పెక్టర్ తెలియజేశారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గన్ ఫైరింగ్ విషయం మా దృష్టికి రాలేదంటూ కూడా ఇన్స్పెక్టర్ తెలియజేశారు. కొడుకు వీళ్ళిద్దరు భార్యాభర్తలు గత 14 సంవత్సరాల క్రితం వాళ్ళకి అయింది. ఏదో కొన్ని కుటుంబ ఇష్యూస్ వల్ల 1 year నుంచి వాళ్ళకి సమ్ ఇష్యూ ఫ్యామిలీ ఇష్యూస్ అని వాళ్ళు సపరేట్ ఫ్యామిలీ వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ నడుస్తున్నారు. అయితే అక్టోబర్ 25th గత నెల 20వ తారీఖు వాళ్ళకి చిన్న ప్రాపర్టీ ఇష్యూలో అల్లుడి యొక్క బంధువులు అదేవిధంగా అమ్మాయి వాళ్ళ ఫాదరు మన పంచవటి కాలనీలో చిన్న ఇష్యూ చేసుకుని వాళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం జరిగింది ఒకరికొకరు. ఆ విషయంలో ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ లో కూడా ఒకరి మీద ఒకరు అలిగేషన్ చేసుకోవడం జరిగింది. దాని మీద 2 పిటిషన్లు కూడా తీసుకున్నాం. మేము ఎంట్రీ పెట్టుకున్నాము యాజ్ పర్ ప్రొసీజర్. ఆ 2 పిటిషన్లు మేము ఎంక్వైరీ చేస్తున్నాం. ఎంక్వైరీ జరుగుతుంది. మన టీవీలో స్క్రోలింగ్ వస్తున్నట్టుగా గన్ ఫైరింగ్ అనేది మన నోటీస్ రాలేదు. అది దానికి సంబంధించి ఎలాంటి ఎవిడెన్స్ కూడా